31 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఉద్రిక్తత పరిస్థితులకు దారితీస్తుంది. ఎస్మా ప్రయోగించిన అంగన్వాడీలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే తాము అడుగుతున్నామని అంగన్వాడీలు కారాకాండిగా తేల్చి చెప్తున్నారు. కనీస పనికి కనీస వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు, చెప్పండి, నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది? అంగన్వాడీల డిమాండ్లు ఎలా ఉన్నాయి? గురు, అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె నేటితో 31వ రోజుకి చేరుకుంది. అయితే 31వ రోజుకి చేరుకున్నప్పటికీ ఇప్పటికి కూడా తమ సమ్మెకు కలిగిన కారణాలు, తమ సమస్యలకు పరిష్కారానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా అడుగులు వేసిన దాఖలాలు లేవంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంగన్వాడీ కార్మికులు సమ్మెనైతే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోనూ 31వ రోజు కూడా ఉధృతంగా అంగన్వాడీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 31వ రోజు నేడు భారీ ర్యాలీలు కూడా చేపడుతున్నారు అంగన్వాడీ కార్మికులు. ఇలానే చూసినట్లయితే నిన్న మున్సిపల్ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాము 31 రోజు నుంచి కూడా నిరసనలు చేపడుతున్న, సమ్మెలు చేపడుతున్న, అనేక రకాలైన ఉద్ధృత వాతావరణంలో సమ్మెలు చేపట్టిన, నిరసనలు చేపట్టినప్పటికీ తమను చిన్న చూపు చూస్తున్నారే తప్ప తమ సమస్యలకు పరిష్కారం కూడా చూపడం లేదంటూ కూడా అంగన్వాడీ కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో గత కొద్ది రోజుల క్రితం మంత్రులకు, శాసనసభ్యులకు, ఇటు జిల్లా అధికారులకు, ఉన్నతాధికారులకు తమ సమస్యను వినవిస్తూ అనేక సార్లు నిరసన పర్వాలకు శ్రీకారం చుట్టినా కానీ తమను అరెస్టు చేశారే తప్ప అధికారులు తమ సమస్యకు పరిష్కారం చూపడం కానీ ఏదీ లేదని, తాము కూడా మున్సిపల్ కార్మికుల వలె సాధారణ కోరికలు మాత్రమే కోరామని, తమ కోరికలు కూడా కేవలం గ్రాడ్యుటీ పెంచాలి, ఈ జీతాన్ని 26,000కు చేయాలనేది నినాదంగా చేశామని, తమకు ఆ సమస్యకు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి కొద్దిపాటిగా అయినా సమస్య పరిష్కారానికి చూపకపోవడంపై అంగన్వాడీ కార్మికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురు, అయితే ఇదివరకే సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మళ్ళీ వైసీపీ గెలిచాక మీ సమస్యలు కానీ మీ డిమాండ్లు కానీ నెరవేరుస్తామని. దీనికి ఏమైనా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయా? గురు, అంగన్వాడీ కార్మికులైతే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలుస్తుందనే దానిపై అయితే పూర్తిగా అది తప్పుడు నిర్ణయం తప్ప సాధారణంగా ఆ పరిస్థితి జరిగే విధానం లేదు. ఒకవేళ జరిగినా కానీ ఇప్పుడు 4.5 ఏళ్లలో పరిష్కరించిన ప్రభుత్వం అప్పుడు గెలిపించినంత మాత్రాన చేయడం, ఇది కేవలం అప్పట్లో మమ్మల్ని ఎన్నికల ఓటు బ్యాంక్ గా వాడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత రానున్న ఎన్నికలు కూడా కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకోవడానికే మమ్మల్ని వాడుకోవడానికి మళ్ళీ ఇప్పటివరకు మా సమస్యలు పరిష్కరించకుండా రానున్న ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన తర్వాత మీ సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పడంపై అయితే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, సజ్జల రామకృష్ణారెడ్డి ఇది కేవలం ఈ అంగన్వాడీ కార్మికులు చేపడుతున్న నిరసనల పట్ల రాజకీయ కోణం ఉందని, రాజకీయంగానే ఈ నిరసనలు జరుగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ, జనసేనల కుట్రలతోనే ఈ నిరసనలు చేపడుతున్నారు అనేది కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భాల్లోనే అయితే ఆ వ్యాఖ్యలపై కూడా అంగన్వాడీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు కూడా సంధిస్తున్నారు. గురువు, థ్యాంక్ యూ బాలరాజు. చూస్తూ ఉంటే లేఖర్లు మీరు ఒకరికి గ్యాప్ ఇవ్వండి కొద్దిగా. पूजा